రాయి న్యూరాలజిస్ట్ని. మొన్న వర్టిగో వీడియో చేసినప్పుడు వన్ ఆఫ్ ది వ్యూవర్ మనకి ఈ వర్టిగో ప్రివెంట్ చేయడానికో లేకపోతే తగ్గించుకోవడానికి ఎక్సర్సైజెస్ ఏమైనా చెప్పండి అని చెప్పారు. సో దాని గురించి వీడియో చేస్తున్నాను అనమాట. ఈ వర్టిగో కరెక్ట్గా ఇది పెరిఫెరల్ వర్టిగో అని ఫస్ట్ డిటర్మైన్ చేయాలి. సో మీరు హెడ్ కదిపినప్పుడు తల తిరుగుతూ ఉందనుకోండి, అది పెరిఫెరల్ వర్టిగో. ఓకే, సో ఎందుకంటే అది ప్రొవోక్ చేయగలుగుతాం, అంటే దాన్ని తెప్పించగలుగుతున్నాం కాబట్టి తల ఊపడం వల్ల ఆర్ కళ్ళుతో అటు ఇటు చూడడం వల్ల. అదే కనుక మీకు కళ్ళు తిరిగి పడిపోతున్నాను లేకపోతే అలా లైట్ హెడెడ్నెస్ వచ్చింది అనుకోండి, అది వేరే కండిషన్. ఈ ఎక్సర్సైజెస్ దానికి పనిచేయవు. ఫస్ట్ ఎక్సర్సైజ్ బ్రాంట్ డారోఫ్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్లో స్ట్రైట్గా కూర్చుని 45 degrees కుడివైపు చూడాలి, ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ పడుకోవాలి. అలాగా ఒక 30 seconds to 1 minute ఉండాలి. ఈ టైంలో మనకి కళ్ళు తిరిగినట్టు అనిపించింది అనుకోండి, అది ఆగిన తర్వాత ఒక 30 seconds అక్కడ ఉండి అప్పుడు మళ్ళీ స్ట్రైట్గా కూర్చోవాలి. స్ట్రైట్గా వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ 45 degrees చూస్తూ రైట్ సైడ్ పడుకోవాలి. ఆ తర్వాత అక్కడ కళ్ళు తిరిగినాయి అనుకోండి, కళ్ళు తిరగడం ఆపేదాకా ఉండి 30 seconds తర్వాత మళ్ళీ మధ్యలోకి స్ట్రైట్గా కూర్చోవాలి. రైట్ సైడ్ ఒక్కసారి లెఫ్ట్ సైడ్ ఒక్కసారి చేస్తే ఒక్క సైకిల్ కింద లెక్క. అది ఒక 5 సార్లు పొద్దున్న, 5 సార్లు మధ్యాహ్నం, 5 సార్లు సాయంత్రం, అలాగా వారం నుంచి 2 వారాలు చేస్తే మీ సిమ్టమ్స్కి రిలీఫ్ ఉంటుంది. నెక్స్ట్ ఎప్లీ మెన్యూవర్. ఇది పోస్టీరియర్ సెమీ సర్క్యులర్ కెనాల్లో క్రిస్టల్స్ తిరుగుతూ ఉంటే మనకి వర్టిగో వచ్చిందనుకోండి, దానికి ఎక్సర్సైజ్ ఉపయోగపడుతుంది. సో దీంట్లో స్ట్రైట్గా కూర్చోవాలి, షోల్డర్స్ కింద పిల్లో ఉండేటట్టుగా మంచం మీద పరుచుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ మనకి సిమ్టమ్స్ రైట్ సైడా లెఫ్ట్ సైడ్ వస్తుందా అనేది నిర్ధారించాలి. మనం కుడివైపు చూసినప్పుడు సిమ్టమ్స్ ఎక్కువైపోయినట్టు బ్లర్రీగా ఉన్నట్టు ఉందనుకోండి, మీ కుడి చెవు ఇన్వాల్వ్ అయినట్టు అనమాట. సో ఆ టైంలో ఈ కుడివైపు ఉన్న ఎక్సర్సైజ్ చెయ్యాలి, ఇప్పుడు నేను డెమాన్స్ట్రేట్ చేస్తున్నట్టు. ఓకే, బెడ్ మీద స్ట్రైట్గా కూర్చొని కుడివైపు 45 degrees చూడాలి. తర్వాత ఇలా వెనక్కి పడుకోవాలి, హెడ్ 30 degrees బ్యాక్ సైడ్ హ్యాంగ్ అవ్వాలి. అలాగా ఒక 30 seconds to 1 minute ఉంచాలి. అదే కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయనుకోండి, అప్పుడు అది ఆగిన తర్వాత 30 seconds to 1 minute ఉండాలి. ఆ తర్వాత 90 degrees లెఫ్ట్ సైడ్ ఇలాగా హెడ్ మూవ్ చేయాలి. ఆ తర్వాత అక్కడ ఒక 30 to 1 minute ఉండాలి. అది అయిన తర్వాత మళ్ళీ ఇంకో 90 degrees బాడీ అంతా తిప్పి కింద వైపు చూడాలి, ఒక 30 seconds to 1 minute. తర్వాత కూర్చుని స్ట్రైట్గా చూడాలి. అది ఒక సైకిల్ అయినట్టు. ఇది రోజుకు ఒకసారి 1 వారం పాటు చేయాలి. అగైన్ టు రీక్యాప్ ఎప్లీ మెన్యూవర్. అదే మనకిప్పుడు ఎడమ చెవు ఇన్వాల్వ్ అయిందనుకోండి, ఇది ఫస్ట్ టైం తిరుగుతున్నాం కదా, అది ఎడమ వైపు తిప్పి తర్వాత మనం కుడివైపు ఫుల్గా తిరిగి అటువైపు కూర్చుంటాం అన్నమాట. ఈ ఎక్సర్సైజెస్ మీ సొంతంగా చేసినప్పుడు మీకు సిమ్టమ్ రిలీఫ్ లేదనుకోండి, అప్పుడు స్పెసిఫిక్గా మీరు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుని వేరే డాక్టర్స్ని సంప్రదించాలి. చాలా రకాల ఎక్సర్సైజెస్ ఉంటాయి, స్పెసిఫిక్గా మీకు వచ్చిన కంప్లైంట్ బట్టి ఆ ఎక్సర్సైజెస్ చేపిస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ గేజ్ అడాప్టేషన్ ఎక్సర్సైజెస్ చూద్దాం. ఇదేం ప్రాబ్లం లేకుండా జస్ట్ వర్టిగో ఉన్న వారికి కొంచెం ఈ చూపు బాడీతో అలవాటు అవ్వడానికి ఎక్సర్సైజెస్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ది మనం సైడ్ టు సైడ్ ఒక 10 సార్లు 15 సార్లు చూడాలి. తర్వాత పైకి కిందకి ఒక 10 to 15 times చేయాలి. తర్వాత డయాగ్నల్గా రైట్ టు లెఫ్ట్, తర్వాత డయాగ్నల్గా లెఫ్ట్ టు రైట్, అలా ఒక 10 to 15 times చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి కొంచెం గేజ్ అడాప్టేషన్ అవుతుంది అనమాట.